అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది కదా! దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకన్నా ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవడంతో ప్రభుత్వ ఉద్యోగులు నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. వాయిదా పడ్డ పరీక్షలు మెగా డీఎస్సీపై అధికారులు ముళ్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ముందుగా మెగా డీఎస్సీ వేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. విద్యాశాఖలోని అన్ని బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి అధికారుల నుంచి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టుల కంటే అదనంగా మరో 6,000 పోస్టులు కలిపి దాదాపు 12,000 పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని అందుకు తగ్గ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కలిపే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపింది. ఈ నెల ఆఖరున లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.